సో యూజువల్గా అకాడమీ అంటే ఏంటంటే ఫీ స్ట్రక్చర్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎంత ఫీ ఉంటుంది, ఒక 5-6 అకాడమీలు తిరిగిన తర్వాత మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే 5-6 అకాడమీలు తిరిగిన తర్వాత ఎందులో తక్కువ ఉంటే అందులో జాయిన్ అవ్వడం సర్వసాధారణం. మీరైనా అలానే చేస్తుంటారు, నేనైనా అలానే చేస్తుంటారు. సో ఫీ అనేది ఎంత అఫోర్డబుల్గా ఉంది, మనకు అందుబాటులో ఉందా? ఏం లేదు మేడం గారు, ఫీజు అనేది అన్ని అకాడమీల కన్నా తక్కువే ఉంటుంది. అంటే నేను ఇవాళ మీడియాకి చెప్తున్నాను కదా అని వాళ్ళు కాంటాక్ట్ ఫోన్ చేసినా కూడా వాళ్ళకి నేను రీజనబుల్ పేమెంటే చెప్తున్నాను మేడం. మెటీరియల్కి ప్లస్ వాళ్ళు చేసే సర్వీస్కి మాత్రమే తీసుకుంటున్నాను మేడం. రెండోది, ఇప్పుడు దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్? ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం. అదే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఫీజు ఇస్తున్నారో ఆ ఫీజులో దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మెయిన్ దృశ్య అకాడమీ సెంటర్లో ఉంది, మాదాపూర్లో ఉంది కాబట్టి చాలా హాస్టల్స్ ఉన్నాయి. దాంతో పాటు హాస్టల్స్ ఉన్నా మనం ప్రొవైడ్ చేస్తాం. చాలా మంది ఆడపిల్లలు చెల్లెళ్ళు చాలా మంది అడిగారు. అంటే వాళ్ళు వచ్చి వెతుక్కొని వాళ్ళు ఇబ్బంది పడేదానికంటే మన అకాడమీ పక్కనే మేడం గారు, అంటే మన అకాడమీకి సరౌండింగ్ పక్కల్లోనే ఒక హాస్టల్ అనేది క్రియేషన్ చేసి సో హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకు టైమింగ్ కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ లోకల్లో ఉన్న వాళ్ళు అంటారు, వాళ్ళకి అవుట్డోర్ నుంచి వచ్చిన హాస్టల్ అంటే లోకల్ ఉన్న వాళ్ళకి డిస్కౌంట్ చేస్తున్నాం అంతే. వాళ్ళు ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్ అనేది డిస్కౌంట్ చేస్తాను. మెటీరియల్స్ ఏమేమి వాడుతున్నారు? మ్యాక్, బాబీ బ్రౌన్, అర్మానీ, ధర్మా, క్రైలాన్, నార్స్, ఇప్పుడున్న అప్డేట్ ఏ ప్రోడక్ట్స్ కూడా అన్నీ మనం ట్రైనింగ్లో మనమే వాళ్ళకి ట్రైనింగ్ పాసిబిలిటీ చేస్తాం.